హలో హాయ్ నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. లాస్ట్ వీడియోలో హైదరాబాద్లో సంతకు వెళ్ళామని చెప్పాను కదా, సంతకు వెళ్ళామని వీడియో పెట్టాను కదా. ఇది ఆ పక్క రోజు అన్నమాట, పక్క రోజు మార్నింగు. ఇక ఆ రోజు మేము వచ్చేస్తామండి, ఊరికి వచ్చేస్తున్నాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఇక్కడ పొద్దున్నే అంటే 8:30 9 అయింటుంది. నేను మా మాధవి ఇంటి పైకి ఎక్కామండి, డాబా మీదకి వెళ్ళాము. ఈ డాబా మీద నుంచి సిటీ వ్యూ చూడండి ఎలా ఉందో. మేడ్చల్ సిటీ వ్యూ అండి ఇదంతా. ఇటు సైడ్ అంతా కంపెనీలు అండి, ఎక్కువ కంపెనీలు ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ అంతా కంపెనీలే. ఇదిగోండి మొత్తం అదంతా వచ్చేస్తుంది. వ్యూ ఎలా ఉంటుంది. అక్కడ కొంచెం దూరంలో కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ అన్నీ, అదంతా మేడ్చల్ సిటీ అండి. అంటే జిల్లా అండి, మేడ్చల్ అనేది ఒక జిల్లా అన్నమాట. మాధవి అవి ఎగిరితే బాగుంది మాధవి. రాత్రి కూడా అలాగే అయింది, ఇప్పుడు కూడా అలాగే అయింది. చెట్ల మీద అన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ చెట్ల మీద వాలిపోయి ఉన్నాయి అమ్మాయి. చూసారా మేడ్చల్ అన్నమాట అదంతా. అవును. అటు సైడ్ అంతా ఆ ఏరియాలో చుట్టుపక్కల మొత్తం ఫ్యాక్టరీసేనండి, రకరకాల కంపెనీస్ అన్నమాట. చాక్లెట్ కంపెనీ, బిస్కెట్స్ కంపెనీ. మా మంజు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే బిస్కెట్స్ చాక్లెట్లు వాసన గుమాలిస్తుంది అనమాట. అలా మొత్తం కంపెనీలే. సో నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి ఉంటారన్నమాట, ఎందుకంటే చుట్టుపక్కల ఫ్యాక్టరీసే కదా, ఇక పనుల నిమిత్తం అందరూ వచ్చి ఉంటారన్నమాట. అలా అయితే కంపెనీలు ఎక్కువండి. అలా కొద్దిసేపు పైన ఉండేసి ఇక కిందకి దిగేసాము. ఇక్కడ ఇదిగో పొద్దున్నే మా బుజ్జి ఏమో ఇక్కడ పుచ్చకాయ కోస్తుందండి. ఇక్కడ టిఫిన్లు అయితే ఏం చేయలేదండి, ప్రత్యేకంగా టిఫిన్లు అంటూ ఏం చేయలేదు. పైగా అక్కడ ఏంటంటే వాళ్ళు పెద్దగా టిఫిన్లు చేసుకోరండి. అంటే కొన్ని ఏరియాల్లో పొద్దున్నే అన్నం వండుకొని తినేస్తారండి. అలా టిఫిన్ అయితే ఏం చేయలా. అడిగాడు మా గణేష్, ఏం తెప్పించమంటారు అక్క టిఫిన్, ఇడ్లీ అవేమొద్దు గణేష్ అని చెప్పాను. కానీ ఆల్రెడీ మటన్ బిర్యానీ మిగిలిపోయింది. ఆ మటన్ బిర్యానీ తీసి పొద్దున్న లేసి వేడి చేసుకొని ఇక మా వాళ్ళంతా తినేశారు. అలాగే వంట కూడా చేస్తూ ఉంది మా రాధ అంటే మా గణేష్ వైఫ్. పొద్దున్నే వండుకొని తినేస్తారండి. సైడు పొద్దున్నే అన్నం వండుకొనే తింటారంట అందరూ కూడా, మా గణేష్ చెప్పాడు. పెద్దగా మేము తినమక్క టిఫిన్లు, ఇలా అన్నం చేసుకొని తినేస్తాము, అన్నం కూరలు అవన్నీ చేసుకొని తింటాము, మాకు అదే అలవాటు అని చెప్తున్నాను అనమాట. ఇక పుచ్చకాయ అయిపోయిందా, పుచ్చకాయ అయిపోయిన వెంటనే ఇదిగోండి ఈ చిలకడ దుంపలు కూడా ఉడకబెట్టేసిందండి మా రాధ. ఇవి సంతలో తెచ్చుకున్నాం అనమాట, నైటు సంతలో నుంచి తెచ్చింది. ఇక అవైతే తింటున్నాము. ఈరోజు ఈవినింగ్ బయలుదేరుతున్నాయి. సరే సరే, ఇంకా లేదా పొద్దున్న తిన్నా ఇప్పుడు చేస్తా ఉన్నారు.
ఇక ఇక్కడ మళ్ళీ ఆ రోజు చికెన్ తెప్పించాడండి మా గణేష్. ఇక కర్రీ అయితే ఎవ్వరొద్దు అని అన్నారు, ఎందుకంటే ఆల్రెడీ ముందు రోజు కర్రీ చేసి ఉండింది మా రాధా, చికెన్ కర్రీ. అలాగే నైట్ ఏమో మటన్ బిర్యానీ అవన్నీ తిన్నారు కదా, సో కర్రీ అయితే వద్దు అని ఇలా కొంచెం పకోడీ కొంచెం ఫ్రై రెండు చేసిందండి. అలాగే పొద్దున్నే పప్పు అవన్నీ చేసింది. పప్పు ఇదిగో నేను ఇప్పుడు చూపించే కర్రీ ఏమో ఇది బొమ్మిడి చేపల కర్రీ అండి. మా అక్క వెళ్ళినప్పటి నుంచి బొమ్మిడి చేపలు తినాలి అని అన్నది అని నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. ఇక నైటు సంతలో తీసుకొచ్చాము, చూపించాను కదా వీడియోలో కూడా, ఇవి బొమ్మిడి చేపలు అని. సో ఆ బొమ్మిడి చేపల కర్రీ అయితే అక్క కోసం చేసింది. ఇదిగోండి పప్పు, ఇదిగో చికెన్ ఫ్రై, అలాగే చికెన్ పకోడీ రెండు అండి. చికెన్ పకోడీ ఏమో ముందు చేసి కొంచెం ఉంచేసింది, తినేసాము స్టార్టర్ లాగా, అంటే స్నాక్ లాగా తినేసాము అనుకోండి. అది ఇప్పుడు లంచ్ చేస్తున్నామండి. ఆటో అబ్బాయా. అలా మధ్యాహ్నం అయితే తినేసి ఇక కాసేపు రిలాక్స్ అయిపోయాము, పడుకున్నాము. నేనైతే కొద్దిసేపు నిద్ర కూడా పోయానండి. కాసేపు నిద్రపోయి ఇక లేచేసి ఇదిగోండి రెడీ అయిపోయాను. ఇక ఊరు వచ్చేస్తామని చెప్పాను కదా. టీ కూడా తాగేసామనుకుంటా. టీ తాగేసి స్నానం చేసి రెడీ అయిపోయా. అందరం రెడీ అయిపోయాము. ఇక్కడ అందరం రెడీ అయిపోయి ఆటో కోసం వెయిట్ చేస్తున్నామండి. యాక్చువల్లీ మేము 5:30 కల్లా బయలుదేరదాము అనుకున్నాము, ఎందుకంటే త్వరగా వెళ్ళి కొంచెం షాపింగ్ చేద్దాము అక్కడ అని అనుకున్నాము. కానీ మేము బయలుదేరే లోపల ఇదిగో 6:30 అలా అయిపోతుందండి. ఇక్కడే 6:30 అవుతుంది అనుకుంటా. ఇక ఇక్కడ ఆటోలో బస్ స్టాండ్కి వచ్చి బస్ ఎక్కేసామండి. బస్ ఎక్కేసి ఇదిగోండి సగం దూరం కూడా వచ్చేసాము బస్సులో. చూసారు కదా గాలి, వర్షం, బీభత్సమైన వర్షం అండి. బస్సు అద్దాలన్నీ క్లోజ్ చేసుకున్నాం అన్నమాట, అంత భయంకరమైన వర్షం వచ్చింది. ఇప్పుడు టైము 8 అలా అవుతుంది అనుకుంటా. వర్షం చూసారా, వర్షం అండి. మా బుజ్జి అయితే ముందు నుంచే అంటూ ఉండింది, పొద్దుటి నుంచే అంటూ ఉండింది ఈరోజు కూడా వర్షం వస్తుందేమో పిన్ని అంటూనే ఉండిందన్నమాట. అంటే వాళ్ళు ఇంతకు ముందు వచ్చినప్పుడు బీభత్సమైన వర్షం వచ్చిందంట, భయంకరమైన వర్షము. సికింద్రాబాద్ స్టేషన్లో బస్సు దిగి లోపల రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళడానికే వెళ్ళలేకపోయారంట, అంత పెద్ద వర్షం వచ్చింది పిన్ని. మొత్తం నీళ్లు, ఆటోలు కూడా వెళ్ళలేదు, నడవలేదు. లగేజీలు అన్నీ తడిచిపోయి బీభత్సంగా అంతలా తడిచిపోయారంట. టోటల్ బాడీ మొత్తం తడిచిపోయి లగేజీలతో కూడా తడిచిపోయాము లోపలికి వెళ్ళడానికి, అంత భయంకరంగా వర్షం వచ్చింది అంట. అందుకే అలా భయపడింది, ఈరోజు కూడా వర్షం వస్తుందేమో అని అంటూనే ఉండింది. అలానే వర్షం వచ్చిందన్నమాట. అదీ కాక లాస్ట్ టైం అయితే చుట్టుపక్కల షాపింగ్లు కూడా లేవంట. అటు సైడ్ అంతా యాక్చువల్లీ షాపింగ్లు ఉంటాయి, సికింద్రాబాద్ పక్కనంతా కూడా షాపింగ్లు ఉంటాయి అన్నమాట. సో వేరే బట్టలు తీసుకొని వేసుకోవడానికి కూడా ఎక్కడో ఏదో 1-2 షాపులు ఉంటే అక్కడ ఏదో కొని అప్పుడు రైల్వే స్టేషన్ లోపల బట్టలు మార్చుకున్నారంట, అంతలా తడిచిపోయారంట. సో అందుకే ఈరోజు కూడా వర్షం వస్తుందేమోనని అంటూనే ఉంది. సికింద్రాబాద్ వెళ్ళే లోపల తగ్గిపోతుందిలే బుజ్జి, వర్షం పెద్దగా ఉండదులే అని అన్నాను. మొత్తానికైతే ఇదిగోండి సికింద్రాబాద్ అయితే వచ్చేసాము. ఇక్కడ బస్ అయితే దిగేసాము, కానీ పూర్తిగా అయితే వర్షం తగ్గలేదు. ఇదిగోండి చినుకులు పడుతూనే ఉన్నాయి, లైట్గా పడుతున్నాయి, ఎక్కువ పడలేదు. కొంచెం పెద్ద వస్తున్నాయి, కొంచెం ఎక్కువ వస్తున్నాయి. సరే ఇక్కడ త్వరగా వెళ్ళిపోతున్నాము స్టేషన్ లోపలికి. మామూలుగా అయితే అసలు సందు లేకుండా ఉండేది, జనాలతో నిండిపోయి. ఇప్పుడు వర్షం వల్ల కొంచెం పడిపోయారు జనాలంతా. మామూలుగా అయితే ఇటు సైడ్ అంతా చెప్పుల షాపులేనండి, మొత్తం ఈ కొస నుంచి ఆ కొస వరకు చెప్పుల షాపులే ఉంటాయన్నమాట. ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా, అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు వీడియో తీసాను కదా, ఆ వీడియోలో చూపించాను కదా. సో అలా అయితే ఇదంతా చెప్పుల షాపులేనండి. ఇక్కడ మేము త్వరగా లోపలికి వెళ్ళిపోయి లగేజీలన్నీ ఒక దగ్గర పెట్టేసి మా అక్కని కూర్చొని పెట్టాము. లగేజీల దగ్గర మా అక్కను కూర్చొని పెట్టి ఇక మా వాళ్ళంతా షాపింగ్ చేయాలన్నారు కదా. అసలే మా విమల అయితే హ్యాండ్ బ్యాగులు ఏదేదో కొనేయాలి, మా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళంతా హ్యాండ్ బ్యాగులు తెమ్మన్నారు, అవన్నీ తీసుకోవాలి అత్తమ్మ, షాపింగ్ చేయాలి అని అన్నది. అలాగే మా మాధవి కూడా చెప్పులు ఇంకేదేదో తీసుకోవాలని ఉందన్నమాట. సో అలా అయితే లగేజీలన్నీ ఒక దగ్గర పెట్టేసి మా అక్కను కూర్చొని పెట్టి మేము షాపింగ్ చేయడానికని వచ్చామండి. ఇక్కడ చూసారా, ఈ రోడ్ సైడ్ ఉన్నటువన్నీ క్లోజ్ చేస్తున్నారన్నమాట వర్షం వల్ల. షెల్టర్లు ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే కొంచెం షెల్టర్ ఉంటుంది కదా అటు సైడ్ మాత్రమే అవి తెరిచిపెట్టుకున్నారు. లేదంటే ఇలా బయట అన్నీ ఉంటాయండి అటు సైడ్. సో అవంతా క్లోజ్ అయిపోయి ఉన్నాయన్నమాట.
అంటే మామూలుగా బండ్ల మీద జ్యువెలరీవి, వాచ్ షాపులు రకరకాలు ఉంటాయండి. తినేటివి అన్నీ చాలా ఉంటాయన్నమాట. జనాలు కూడా భయంకరంగా ఉంటారు. సో అలా నిర్మానుషంగా ఉంది చూసారా. అసలే మా మాధవి ఫస్ట్ టైం వచ్చింది కదా, చూద్దురా మాధవి నీకు నచ్చింది తీసుకుందులే, రకరకాలుగా ఉంటాయి అనుకున్నాము. ఈ వర్షం వల్ల ఈ బయట బండ్ల మీద పెట్టుకునే షాపులన్నీ క్లోజ్ చేసేస్తున్నారన్నమాట. అందులోనూ టైం కూడా లేదండి, 1 అవరే ఉందన్నమాట. మాకు ఆల్రెడీ 9 అయిపోయింది, ఇక 1 అవరే ఉంది ట్రైన్కి. సింహపురి ఎక్స్ప్రెస్ ఇంతకుముందు 11:15కి అలా బయలుదేరేదండి. ఇప్పుడు టైం మార్చేశారు, ట్రైన్ టైం మార్చేశారు అనమాట 10:15కి. మామూలుగా అయితే మేము 11:15కి అనుకుంటూ ఉన్నాము. సడన్గా నేను చూశాను ఎన్ని గంటలకో ఏంటో నేను చూస్తే 10:15కి ఉంది. అరే బుజ్జి టైం మార్చేస్తున్నారమ్మా 10:15కి అని ఇప్పుడు ట్రైన్ అని అన్నాను. అవును పిన్ని ట్రైన్కి టైం మార్చారు అని అన్నది అప్పుడు ఆ అమ్మాయి. అలా అయితే ట్రైన్ టైం కూడా మార్చారండి. ఇక్కడ అలా నడుచుకొని కొంచెం ముందుకు వెళ్తే ఇదిగోండి ఇక్కడ అరుస్తూ ఉన్నారు 20, 10 చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అయ్యి స్టడ్స్ ఉంటాయి కదా అలాంటివి 10, 20 ఇంకేదో 50 అని ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి కదా, అలా అరుస్తూ ఉన్నారు. సరే జస్ట్ ఊరికే అలా వెళ్ళి చూసాము ఏమున్నాయి ఏంటి అనేది. జస్ట్ చూడడం మాత్రమే, విండో షాపింగ్ అండి. అక్కడ ఏం తీసుకోలేదు, ఏమి నచ్చలేదు. అంటే మా మాధవి చూసింది మా చిన్నీకి ఏదైనా ఉంటే తీసుకుందామని. సో ఇక అక్కడ ఏం నచ్చకపోయే లోపల ఇంకా ఇటు బ్యాగుల దగ్గర అదంతా వెళ్ళాము. మా బుజ్జి సూట్ కేసు బేరం ఆడుతుండింది. అంటే లాస్ట్ టైం సంతలో కూడా అన్నాడు కదా సూట్ కేసు తీసుకోవాలి పిన్ని, ట్రాలీ సూట్ కేసు అని. సో ఇదిగోండి ఇక్కడ వెళ్ళాము. ఇక్కడైతే బాగానే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ నేను చూస్తున్నానే, ఇదైతే బాగుందండి. క్వాలిటీ కూడా నాకు భలే నచ్చింది. కలర్ కూడా బాగుందండి, పేస్టల్ కలరు మంచిగా ఉందన్నమాట. నాకైతే భలే నచ్చింది. కానీ సైజు కొంచెం తక్కువ ఉంది, కానీ చాలా క్వాలిటీ అదంతా చాలా బాగుందన్నమాట. నిదానం లేదు అసలు, టైం అయిపోతుందేమోనని టెన్షను. సరే అలా బ్యాగులు అవి ఇవి చూసుకుంటూ అక్కడ ఏదో రేట్ చెప్పాడు ఆయన. ట్రాలీ బ్యాగు అదే ట్రాలీ సూట్ కేసు అమ్మాయి బేరం ఆడితే ఏదో రేట్ చెప్పాడు. సరే రేట్ ఎక్కువ అని చెప్పేసి వచ్చేసాము. లేదండి ఇస్తారు, ఎందుకంటే కొంచెం బార్గింగ్ ఆడితే ఇస్తారన్నమాట. సరే ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దాము, ఒకవేళ అక్కడ ఏమన్నా తక్కువ వస్తుందేమో చూద్దాము, అన్ని షాపులు చూద్దాము అని ఇక్కడ ముందుకు వెళ్తే ఇదిగోండి మా జాన్సన్ మా విమల ముందుకు వచ్చేసి ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడ షాపింగ్ చేస్తుంది మా విమల. ఇక్కడ కొన్ని ఏదో ఇయర్ రింగ్స్ అలాగే హెయిర్ యాక్సెసరీస్ అవన్నీ తీసుకుంటుందన్నమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ అవేమో బాగానే ఉన్నాయి. కొంచెం నిదానంగా చూద్దామంటే మా బుజ్జి ఏమో త్వరగా వెళ్ళిపోతుంది. అలాగే మా మాధవి కూడా చెప్పులు ఏదేదో తీసుకోవాలని ఇక ఎవరెవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మేము కూడా వచ్చేసామండి. ఒకరికొకరికి సంబంధం లేకుండా తలా ఒక దారిని వెళ్ళిపోయారన్నమాట. మా బుజ్జి అలాగే మా వినోద్ ఏమో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక దారిని త్వరగా వాళ్ళ పాటికి వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోయారు. మా విమల మా జాన్సన్ ఏమో ఒక చోట వెళ్ళిపోయారు. నేను మా మాధవిని తీసుకొని నేనేమో అలా చూపించుకుంటూ వస్తున్నా. ఇక్కడ ఈ జ్యువెలరీని కూడా లోపలికి వెళ్ళి కొంచెం వీడియో తీసుకుందాం అనుకున్నా. అంటే కొనేది కాదు, జస్ట్ విండో షాపింగ్ మాత్రమే. జస్ట్ పైన అలా వీడియో తీసుకుందాం అనుకుంటే ఇక టైం లేకపోయింది. అందుకే బయట నుంచి ఒక క్లిప్పింగ్ తీసుకొని ఇక బట్టల షాప్లోకి దూరామండి. బట్టల షాప్లో మా అలెక్స్కి 2 ప్యాంట్లు తెమ్మన్నాడు, నైట్ ప్యాంట్లు. సో మా అలెక్స్కి నైట్ ప్యాంట్లు తీసుకుందామని వెళ్ళాను. సరే అక్కడైతే 2 నైట్ ప్యాంట్లు అయితే తీసుకొని బిల్ వేయించేసుకొని మళ్ళీ బయట వచ్చి ఇంకొక షాపులోకి వెళ్తే చూద్దామని. అంటే అక్కడ 150, 200 అలా రాసేసి ఉంటారండి ఫిక్స్డ్ రేట్లు. సరే అక్కడికి వెళ్తే 150 అన్నారు ఒక ప్యాంటు. అరే ఇక్కడ తీసుకోవాల్సిందే అనుకున్నా. నేను ముందు తీసుకున్న దాంట్లో ఏమో 200 ఒక ప్యాంటు. అరే ఇక్కడ తీసుకోవాల్సిందే 50 రూపాయలు తగ్గింది కదా అనుకున్నా. సర్లే ఇక కొనేసాం కాబట్టి ఇక అంతలోపల మా బుజ్జి అయితే ఫోన్ చేసింది, ఎక్కడున్నారు పిన్ని రండి ట్రైన్కి అనౌన్స్ చేశారు అని. నేనైతే అసలు బస్సు దిగగానే టీ తాగుదాం అనుకున్నాను. టీ కూడా తాగలేదండి. ఇక్కడ త్వరగా షాపింగ్కి వెళ్ళిపోయాం కదా, అలా ఏమీ కొనలేదు. తినేదానికి మా జాన్సన్ వాళ్ళు ఏదో మిక్చర్ ఏదో తెచ్చారు. నైట్కి ఫుడ్ కూడా మా రాధానే ప్యాక్ చేసి ఇచ్చేసింది. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. ఆలు కర్రీనో ఏదో చేసి ఇచ్చిందన్నమాట. ప్యాక్ చేసుకుని వచ్చేసాము తలా ఒక పొట్లం లాగా. అలా ఏదేదో అనుకొని వచ్చామండి. చివరికి ఏది లేకుండా అయిపోయింది. అంటే ఏమీ కొనలేదన్నమాట. మెయిన్ టైం లేదండి. టైం ఉంటే ఇంకేదన్నా చూసిండే వాళ్ళమేమో. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.